ఏం పేరు? రామాంజనేయులు సార్. రామాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నేను పల్నాడు జిల్లా దాచిపల్లి నుంచి వచ్చాను సార్. దాచిపల్లికి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాను. కిడ్నీ ఫెయిల్. డయాలసిస్ పేషెంట్. డయాలసిస్ ఎన్నిసార్లు చేపిస్తున్నావు? వారానికి 3 సార్లు చేపిస్తాను సార్. ఏమన్నా నయమైందా మరి? ఏం కాలేదు సార్. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు? 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాల నుంచి ఇంకెప్పటిదాకా చేపిస్తావు? ఇంకా వారంలో 3 సార్లు చేపిస్తే ఏం కష్టం చేస్తావు నువ్వు? అదేలే సార్. పని చేసుకుంటున్నావు ఏమన్నా? ఏం లేదు సార్. రోజు ఇంట్లో తినడం పండుడే. నాకు ఒక ఆధారం ఉండాలి సార్. మరి పోషించేటోళ్ళు ఎవరు? ఎవరు లేరు సార్. ఈమె పోషిస్తుంది. ఈమె పోషిస్తుందా? మరి ఎట్లా ఇట్లా పరిస్థితి ఉంటే వయసు పిల్లగానివి? అలాగనే కాదు మరి. అందుకే శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతిలా అదేలే. తెలుసుకొని ఇలా వచ్చినావు. అవును సార్. ఇలా మందులు ఇస్తున్నా వాడుకొని చెప్పు. సరే. కిడ్నీతో పాటు ఇంకేం ప్రాబ్లం ఉంది? హార్ట్ ప్రాబ్లం ఉంది. గుండె హైపర్ట్రోఫీ, గుండె వాపు వచ్చింది. అవును సార్. దానివల్ల ఏమేం బాధ ఉంది? ఇంకా అప్పుడప్పుడు కొంచెం మంట, ఆయాసం ఉంటుంది. నడుస్తుంటే దమ్ము, ఆయాసం వస్తుంది. అవును సార్. ఈ హైపర్ట్రోఫీ వల్ల నీకు ఆయన డయాలసిస్ చేస్తుంటే గుండె కూడా ఆగిపోతుంది. ఆ, అర్థమైందా? అర్థమైంది. గుండె వాపు కూడా తగ్గేటట్టు కిడ్నీ కూడా ఇస్తున్నా. సరే. ఇవి వాడుకుంటా మంచిగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పు అమ్మా. మంచిగా వాడిపోయాయి నాకు. ఓకే.